name is Dr. Naresh Dudandi, consultant pulmonologist in TX Hospital, Suppal and Kachigooda branch. Okay, today we are discussing about అంటే మనం ఏదైతే ఈరోజు అందరికీ అంటే ఎన్నో డౌట్లు ఉన్న కొత్త వైరస్ వేరియంట్ కోవిడ్ వైరస్ గురించి ఒమైక్రాన్ వేరియంట్ గురించి అండి. సో ఒమైక్రాన్ వేరియంట్ ఇనిషియల్గా యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాలో నవంబర్ 2021లో డిటెక్ట్ అయింది. బట్ ఇట్స్ సేమ్ థింగ్ లైక్ ప్రీవియస్ కోవిడ్ వైరస్ లాగానే, కాకపోతే ఇది కొంచెం న్యూ వేరియంట్. ఓకే, ఒమిక్రాన్ వేరియంట్ ఎందుకు ఇంత సీరియస్, ఎందుకు వై అంటే మధ్యలో ఆల్ఫా వచ్చింది, తర్వాత డెల్టా వచ్చింది, గామా వచ్చింది, ఇవన్నీ వచ్చినా కూడా భయపడలేదు. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ గురించి ఎందుకు భయపడాలి అనే దానికి చాలామందికి డౌట్లు. ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్కి వెళ్ళిపోతారా, మళ్ళీ మాస్క్ పెట్టుకోవాలి అని అన్నీ గవర్నమెంట్ చెప్తుంది, ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటుంది అంటే బేసికలీ దెర్ ఇస్ 2 types ఆఫ్ వేరియంట్స్. ఇప్పుడు ఒమైక్రాన్లో బేసికలీ 2-3 రకాల మ్యూటేషన్స్ వచ్చినాయి. మ్యూటేషన్స్ అంటే అక్కడ జన్యు క్రమం ఉంటుంది, మామూలు ఏ జీవికైనా జన్యు క్రమం ఉంటుంది. దాంట్లో వచ్చిన చేంజెస్ని యూజువల్గా మ్యూటేషన్స్ అంటారు. సో కొత్తగా వచ్చిన ఒమైక్రాన్ వైరస్లో ఏంటంటే దాంట్లో మనకు వైరస్ మీద ఉండే స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ స్పైక్ ప్రోటీన్ అనేది వచ్చి మనకు హ్యూమన్ సెల్కి వచ్చి అటాచ్ అయిపోతుంటుంది. సో ఈ అటాచ్ అయితే డొమైన్ ఏదైతే ఉంటుందో స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో ఆ అటాచ్ అయ్యే దాంట్లో మామూలుగా మ్యూటేషన్స్ వచ్చినాయి, అంటే జన్యు పరివర్తన చెందింది ఆ స్పైక్ ప్రోటీన్. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు రెగ్యులర్గా ఇప్పుడు ఏదైతే వ్యాక్సిన్స్ మనం తీసుకుంటున్నామో ఆ వ్యాక్సిన్స్ వల్ల వచ్చే యాంటీబాడీస్ మనకి నార్మల్గా ఈ స్పైక్ ప్రోటీన్కి అగేన్స్ట్గా పనిచేస్తాయి. కానీ ఇప్పుడు వచ్చిన కొత్తగా ఒమైక్రాన్ వైరస్లో స్పైక్ ప్రోటీన్లో దెర్ ఇస్ 30 type ఆఫ్ మ్యూటేషన్స్ ఆర్ దేర్. సో దానివల్ల మనం ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ మనం తీసుకున్న వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చిన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో అంత ఎఫెక్ట్గా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏదైతే నార్మల్ పర్సన్ రావడం వేరు, నార్మల్ పర్సన్ ఒక 30 వెపన్స్ పట్టుకొని మన మీద దాడికి రావడం వేరు. సో అలా ఒక 30 type ఆఫ్ మ్యూటేషన్స్ ఇప్పుడు కొత్తగా దాంట్లో డిటెక్ట్ చేశారు. దీంట్లో ఈ స్పైక్ ప్రోటీన్లో కూడా మనం అటాచ్ అయ్యేదానికి కాకుండా దెర్ ఇస్ లైక్ రిసెప్టార్ బైండింగ్ డొమైన్ అని ఉంటుంది. సో దాంట్లో వచ్చిన మ్యూటేషన్స్ వల్ల అది హ్యూమన్ సెల్ పైన ఎక్కడ అటాచ్ అవుతుంది, ఎట్లా అటాక్ చేస్తుంది అనేది కొంచెం ఇంకా క్లారిటీ లేని పిక్చర్. రెండవది, సో ఈ ఎస్పెషల్లీ స్పైక్ ప్రోటీన్ ప్రోటీన్లో చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఇది మామూలు రెగ్యులర్ పీసీఆర్ టెస్ట్లో మనం స్పైక్ ప్రోటీన్కి అగేన్స్ట్గా టెస్ట్ చేస్తాం. మామూలుగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ మీరు అందరు ఇంటనే ఉంటుంటారు, దాంట్లో చేస్తాం. సో రెగ్యులర్గా చేసే పీసీఆర్ టెస్ట్లో ఇది డిటెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే స్పైక్ ప్రోటీన్ మిస్సింగ్ ఉంటే మనకి యూజువల్గా ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రావడం అనేది చాలా రేర్. సో అలా మనం రెగ్యులర్ టెస్ట్ చేసినా కూడా మిస్ కావచ్చు. అండ్ మూడవది, ఏదైతే వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం తీసుకున్న రెగ్యులర్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొటెక్షన్ మనకి ఏంటంటే స్పైక్ ప్రోటీన్ బైండింగ్ యాంటీబాడీస్ అంటారు. మీరు రెగ్యులర్ ఎవరికన్నా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటాం, యాంటీబాడీ టెస్ట్ చేయించుకుంటామంటే దేవర్ డూయింగ్ ద లైక్ ఏంటంటే స్పైక్ ప్రోటీన్ టెస్ట్ చేయించుకోండి అని చెప్తారు. బట్ ఇప్పుడు వచ్చింది ఆ స్పైక్ ప్రోటీన్లో మ్యూటేషన్స్ వల్ల కొత్త వేరియంట్. సో దానివల్ల మనం ఏదైతే యాంటీబాడీస్ మనం తీసుకున్నామో ఇంతకుముందు అంత ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు. కానీ సో ఈ ఒమైక్రాన్ వైరస్ వల్ల ఏంటంటే దెర్ ఇస్ ఓన్లీ మనకి ఏదైతే ప్రీవియస్లో 2 doses వ్యాక్సిన్ తీసుకొని ఆల్రెడీ డెల్టా ప్లస్తో ఎవరైతే ఎక్స్పోజ్ అయ్యారో, డెల్టా ప్లస్ ఇన్ఫెక్షన్తో ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళలో ఆల్మోస్ట్ 70 to 80% వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఏదైతే బాడీలో ఇమ్యూనిటీ ఉంటుందో ఓన్లీ ఒకటి యాంటీబాడీ ప్రోటీన్ ఒకటే కాదు, దాంతోపాటు టీ సెల్స్ అండ్ వేరే టీ మెమరీ సెల్స్ ఉంటాయి, తర్వాత సెల్లార్ ఇమ్యూనిటీ అని ఉంటుంది, అది కూడా ఉంటుంది. సో దోస్ విల్ బి ఎఫెక్టివ్. అంటే ఇప్పుడు ఏదైతే మనకు వచ్చిన ప్రొటెక్షన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఒమైక్రాన్ వల్ల అస్సలే పనిచేయకుంటే అనేది అయితే ఉండదు. సో దేర్ ఇస్ 30 రకాల మ్యూటేషన్స్ వచ్చినా కూడా ఎంతో కొంత మనం తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ప్రోటీన్ అయితే ఉన్నది కాబట్టి మనం తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ఎంతో కొంత ప్రొటెక్షన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. మరి సార్ ఒమైక్రాన్ వైరస్ని ఎట్లా డిటెక్ట్ చేయడం ఎలా అనేది, సో సమ్ టైమ్స్ ఇఫ్ మీరు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయి లైక్ అంటే రెగ్యులర్ సిమ్టమ్స్ కాకుండా ఇంతకుముందు లాగా కాకుండా ఒమైక్రాన్ వైరస్ అనేది పాత కోవిడ్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే దెర్ ఇస్ లైక్ నాసోఫేరింజియల్ కాలనైజేషన్ అంటారు. అంటే మనకు తీసుకునే ముక్కులో నుంచి తీసుకున్న వైరస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ముక్కులో ఉండిపోయి ఒక 3-4 days తర్వాత మెల్లగా లంగ్స్ వరకు వెళ్ళి 5th day 6th day నుంచి ఆ ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత లంగ్స్లో న్యూమోనియా కాజ్ చేస్తుంది. బట్ దీస్ ఒమైక్రాన్ వేరియంట్ ఏంటంటే దెర్ ఇస్ లైక్ వెరీ షార్ట్ ఆఫ్ ఇంక్యుబేషన్ పీరియడ్. కాబట్టి ఇట్స్ మేబీ డైరెక్ట్లీ అంటే మీకు ఆ కోల్డ్ సిమ్టమ్స్ అవి రాకముందే డైరెక్ట్ లంగ్లోకి వెళ్ళి న్యూమోనియా కాజ్ చేసే ప్రమాదం ఉంది. బట్ ఇప్పటి వరకు అయితే దెర్ ఇస్ లైక్ అంటే దెర్ ఇస్ నో మచ్ హాస్పిటలైజేషన్స్ అయితే ఏమీ లేవు. దెర్ ఇస్ లైక్ 40 years బిలో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఎఫెక్ట్ అయి ఉన్నారు.
వాళ్ళలో కూడా హాస్పిటలైజేషన్ ఎక్కువ ఏం లేవు. దర్ ఇస్ లైక్ మైల్డ్ జనరలైజ్ సిమ్టమ్స్ లైక్ వీక్నెస్, కాఫ్, ఇవే మెయిన్గా ఉంటున్నాయి. వీక్నెస్ కంపేర్ టు ముందు కంటే ఎక్కువగా ఉండవచ్చు. ఎవరైతే వ్యాక్సిన్ తీసుకోలేదు లేకపోతే పార్షియల్లీ వ్యాక్సినేటెడ్ పీపుల్ అంటే ఒకటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో డెఫినెట్గా అంటే సిమ్టమ్స్ ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ ఇదివరకులాగా యాంటీబాడీసే ప్రొడ్యూస్ చేస్తుందా, ఇంకా ఇమ్యూనిటీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇంకా అందరికీ తెలియని అంటే మిస్టరీ. సో కాకపోతే ఏంటంటే దిస్ అ ఫాస్ట్ ట్రాన్స్మిటబిలిటీ ఉంది. ఎందుకు ఫాస్ట్ ట్రాన్స్మిటబిలిటీ అంటే ఇదివరకులాగా మనకి ఏదైతే నాసోఫారింజియల్ కాలనైజేషన్ వచ్చి తగ్గినప్పుడు స్ప్రెడ్ అవుతూ ఏదైతే ఉంటుందో, సో దీంతో పాటు ఇది మనకి ఏదైతే సెల్ పైన అటాచ్ అయ్యేటప్పుడు దిస్ లైక్ ఫాస్ట్ అంటే పెనిట్రేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ దిస్ లైక్ లాట్ ఆఫ్ స్ప్రెడ్ ఫ్రమ్ ద కాఫ్ కాబట్టి సో ఈజీ మోర్ ట్రాన్స్మిసిబుల్ ఉంటుంది అనేది అంచనా. అంటే భయపడాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అంటే ఇప్పటివరకు అయితే మేజర్ ఎక్కువ క్యాజువాలిటీస్ అయితే ఎక్కువ రిపోర్ట్ అయితే ఏం కాలేదు. సో దేర్ ఆర్ మైల్డ్ సిమ్టమ్స్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్ ఆర్ యంగ్ పీపుల్. మోస్ట్ ప్రాబ్లీ దే ఆర్ లైక్ వ్యాక్సినేటెడ్ అండ్ దేర్ ఆర్ ఆల్రెడీ ప్రీవియస్లీ ఇన్ఫెక్టెడ్ పీపుల్. అప్ టు ఆల్మోస్ట్ 37 to 40% ఆఫ్ పీపుల్ ఆర్ ప్రీవియస్లీ ఇన్ఫెక్టెడ్ అండ్ ప్రీవియస్లీ వ్యాక్సినేటెడ్ పీపుల్. కాబట్టి దాని గురించి అంత వరి కావాల్సిన అవసరం ఎంతవరకు ఉందనేది మనకు ఒకసారి వస్తేనే తెలుస్తుంది. బట్ దీనికి ప్రొటెక్షన్ అంటే వ్యాక్సిన్ తీసుకున్న ప్రొటెక్షన్ లేదా లేకపోతే ఏం చేయాలి అనే క్వశ్చన్ రావచ్చు. బట్ ఓన్లీ ద మాస్క్ విల్ బి ద ప్రొటెక్టర్ బేసికలీ దట్ విల్ డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ. And at the same time there is a like double vaccinated previously COVID infected people, they have the like protection of at least 70 to 80%. But previously not infected persons, only partially vaccinated people have the like less risk of at least 3 times like 40% of risk. But people who are not vaccinated previously, who are not infected, the people are more risk, more vulnerable patients. So this is like Omicron variant virus Vishesha.